నమస్తే వెల్కమ్ టు వీనిస్ గుడివాడ ముందుగా హెడ్లైన్స్ మూడో రోజు నందివాడ మండలంలో ముంపు పరివాహక ప్రాంతాల్లో పర్యటించిన ఎమ్మెల్యే వెనగళ్ల రాము బాధితులందరికీ ప్రభుత్వం తరపు నుండి అండగా ఉంటామని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే గణేష్ నవరాత్రులు మూడో రోజు శ్రీ హేరంబ గణపతిగా భక్తులకు దర్శనమిస్తున్న స్వామివారు ఆలయ కాలక్షేప మండపంలో ప్రతిరోజు విశేష పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపిన రాజేష్ వరద ముంపు గ్రామాల్లో ప్రజలకు ఎమ్మెల్యే పిలుపు మేరకు ఆహార పొట్లాలు అందజేస్తున్న జీవీఆర్ వెల్ఫేర్ అసోసియేషన్ 30 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఇటువంటి సేవ చేయగలిగే ఎమ్మెల్యేని చూడలేదన్న గోకర్ఖండ బలరాం నందివాడ మండలంలో బొడమేరు ముంపు పరివాహక ప్రాంతంలో మూడో రోజు శాసనసభ్యులు వెనుగండ్ల రాము పర్యటించడం జరిగింది. గ్రామాల్లో నెలకొన్న పరిస్థితులను పరిశీలించి గ్రామ ప్రజలతో మాట్లాడి ఎవరు అధైర్యపడవలసిన అవసరం లేదని, ముంపు ప్రభావంతో పాడైపోయిన ఇళ్లకు, పంట పొలాలకు ప్రభుత్వం నుండి తప్పకుండా నష్టపరిహారం అందజేసేలా చూస్తానని హామీ ఇవ్వడం జరిగింది. గత 10 రోజులుగా నందివాడ మండలంలో బొడమేరు వరద వల్ల గ్రామ ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో వారికి అన్ని విధాలుగా అండగా ఉంటానని హామీ భరోసా కల్పించారు శాసనసభ్యులు వెనుగండ్ల రాము. మరియు తెలుగుదేశం పార్టీ నేతలు ప్రతిరోజు గ్రామాల్లో తిరుగుతూ వారికి ఆహారం అందజేయటమే కాకుండా గ్రామ ప్రజలకు ధైర్యం చెప్పడం జరుగుతుంది. మూడో రోజు నేడు ఎమ్మెల్యే రాము మాజీ శాసనసభ్యులు రావి వెంకటేశ్వర ముంపు పరివాహక ప్రాంతాల్లో పర్యటించి ప్రజలకు ధైర్యం చెప్పి గ్రామాల్లో ఉన్నటువంటి బాధితులకు ఆహారాన్ని అందజేయడం జరిగింది. ఇప్పటికే అనేక మంది ముంపుకు గురైన వరద బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించడం జరిగిందని, మిగిలిన వారు కూడా గ్రామాలను విడిచి పునరావాస కేంద్రాలకు వెళ్లాలని రాము ప్రజలను కోరటం జరిగింది. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రకృతి వైపరీత్యం వల్ల ఇటువంటి భారీ వర్షాలు కురిశాయని, ఇటువంటి సమయంలో అందరం కలిసికట్టుగా ఉండాల్సిన అవసరం ఉందని రాము తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా పలువురు తెలుగుదేశం పార్టీ నేతలు, కూటమి నాయకులు, అధికారులు పాల్గొనడం జరిగింది. నీళ్ళన్నీ మనకి నదీస్ కాలం ద్వారా కానీ బొడమేరు కానీ మొత్తం వీటి మీద వస్తున్నాయి. మనకే ఎఫెక్ట్ నదీస్ కాలం మీద వచ్చినప్పుడు కూడా ఈ 2-3 రోజులు ఎఫెక్ట్ ఉంటుంది మనకి. ఇంకా 2-3 రోజులు పెరిగే అవకాశమే ఉంది. ఇంకా వాళ్ళు ఉన్నాయి, భయంకరమైన వాళ్ళు ఉన్నాయి. ఇంకా మీరందరూ ఇవన్నీ సరిగ్గా ఆలోచించుకుని సరిగ్గా పనిచేయండి. నేను వచ్చింది మీతో మాట్లాడటానికి, మీకు ధైర్యం చెప్పడానికి. మేము ఉన్నాం, గ్యారంటీగా చూస్తాం. నేను ఈ సందు వచ్చాను, ఆ సందు వచ్చాను, ఇటు రాలేదు ఇప్పుడు పెట్టదు నాకు. ఎందుకంటే వచ్చి నేను చూసి రాదు. నీ పొలం చూస్తే నీది పొలం అని నాకు గుర్తుంటుందా? పొలం అంటే బాగాలేదని నాకు తెలుసు. అన్నీ చేస్తారు. మీరు ఎవరైనా కానీ వేరే రకంగా ఏమైనా పెట్టుకోవద్దు. మొత్తాన్ని రెడీ అవ్వండి. మీరు బాగుండాలి, జాగ్రత్తగా ఉండాలి, ముందు ధైర్యంగా ఉండాలి. దీని తర్వాత అంటువ్యాధులు రాకుండా ఏం జాగ్రత్తలు తీసుకోవాలి. మాకు అక్కడ క్యాంపుల్లో ఉంటే డాక్టర్ని పెడుతున్నాం, అన్నీ పెడుతున్నాం చెప్పండి. తర్వాత ఏమో పావులు వస్తున్నాయంట, ఇవి వస్తాయంట, అవి వస్తాయంట. చాలా రిస్క్ అయిపోతుంది. అలాంటి రిస్క్లో సడన్గా అర్ధరాత్రి దీంట్లో పాము గరిచిందంటే మీకు మొత్తానికి ఎవడైనా వస్తాడు. కానీ మీరు చెప్పరు, మీకు తెలియదు. ఎవరికి తెలుసు కూడా తెలియదు చాలామంది. అందరూ ఇప్పుడు చేసేది ఏం లేదు, ఎన్యూమరేషన్ వాళ్ళు వస్తున్నాయి. బేసిక్గా పొలాలు ఎవరైతే మునిగాయో ప్రతి ఒక్కరికి పరిహారం అనేది నేను చేస్తాను గ్యారంటీ. నేను వచ్చి చూసి మీ పొలం అని నాకు గుర్తుండదు. నేను చెప్పేదేనంటే చాలా టైం మీకు అర్థం కావట్లేదు. లేదా అంటే ఇప్పుడు ఇల్లు మునిగిపోయినాడు ముందుగా మేము చూసుకుంటుంది ఇల్లు మునిగిపోయినాళ్ళు. ఆ తర్వాత వాళ్ళందరినీ క్యాంపులు తీసుకెళ్తాం, జాగ్రత్త చూసుకుంటాం. దాని తర్వాత చుట్టూ వెళ్తానికి దారి లేకుండా పూర్తిగా మునిగిపోయిన వాళ్ళు వాళ్ళకి కూడా వచ్చేయమని చెప్తాం. మేము ఉంటాము, మాకేం కాదు అనుకుని కొంతమంది ఎవరు ఉండేవాళ్ళకి ఉండిపోతే అక్కడి నుంచి దాంట్లో మనం ఏం చేయగలిగేది. క్యాంపుల నుంచి వచ్చేసుకుంటే అక్కడి నుంచి వస్తే బాగుంటుంది. ఒకవేళ మీకు గొడ్డు గోదా క్రమేసి ఉన్నాయి బేసిక్గా ఏం చేయాలి, అట్లాంటి వదిలేసి రాలేదు. దానికోసం ఎవరన్నా మగాళ్ళు ఉండిపోండి. ఆడపిల్లల్ని ముందుగా గర్భిణీ స్త్రీలని, పెద్దల్ని మొత్తాన్ని ఇక్కడి నుంచి అక్కడ తరలించారు. ఎందుకంటే రేపు మీకు ఇప్పటికే ఇల్లు మునిగిపోతే ఎల్లుండికి మీరు ప్రాంతం బయటకు పట్టాలని మర్చిపోతుంది. ఇది కొత్తలు ఇంకా కొంతమంది పెరిగే తగ్గేటట్టుంది. ఇక్కడ మనకి కొట్టుకుంటే 5 రోజులు అయింది. ఇంకా నీళ్ళు అనేది తగ్గ చాలా చోట్ల నిన్న కూడా దీనికి 7 అడుగుల పైన ఉంది మన వదిలిదారు కానీ ఇది కానీ. సో మీరు తర్వాత అప్పుడేమన్నా బయటికి రావాలని చాలా కష్టం అవుతుంది తీసుకెళ్ళాలన్నా. కానీ మనదేమీ పెద్దవాడు కాదు, మనకేమో హెలికాప్టర్ వచ్చేవారు.
చూడటానికి జరిగే కష్టం చాలా ఇంపార్టెంట్. అది గుర్తుపెట్టుకోండి. మనందరం ఇప్పుడు గట్టిగా చూసుకోండి. ఇది కాక ఇక్కడ ఉండే వాళ్ళతో ప్రాబ్లం ఉంది, ఎటు పడితే అటు పోతున్నారు, పొలాలు మునిగిపోతున్నాయి. మీరు ఎవరు కంగారు పడితే ఏది అవ్వదు. ప్రతి పొలానికి మనం కాదే గట్లు గిట్లు తెగిపోతే ఎవరు మాత్రం మీరందరూ కలిసి పనిచేసుకుంటే బాగుంటుంది. మీరు అలా ఇరిగేషన్ వాళ్ళకి వీళ్ళకి కూడా మాట్లాడుకుంటే గట్టు తిరిగే పరిస్థితి ఉంటే వాళ్ళకి చెప్పండి, మాకు వచ్చి చేపిస్తారు. ఇప్పుడు ఏమి స్ట్రాంగ్ డ్రైనేజ్ నుంచి అటు కొట్టేస్తుంది. అది ఈ దారి చంద్రయ్య డ్రైనేజీ ఇది ఢిల్లీ చంద్రయ్య డ్రైనేజ్ దగ్గర కలవాల్సిన చోట ఎత్తులేసి అడ్డం పడ్డాయండి. అదంతా బేసిక్గా తీసేమని అక్కడ ఇమ్మీడియట్ గా క్లియర్ చేయాలి. ముందు అది క్లియర్ చేసి మీరు డిఈ గారు ఇక్కడికి వచ్చి ఇమ్మీడియట్ గా ఈయన డిఈ వస్తున్నాడు, ఇరిగేషన్ డిఈ వస్తున్నాడు, మీరు కూడా మీ డిఈని కూడా రమ్మని అవసరం అయితే. ఎందుకంటే ఇది ఎక్కేస్తున్నాయి నీళ్లు. ఇప్పుడు ఎక్కకుండా కాపాడుకుంటాం బెటర్ మనకి, ఎక్కిన తర్వాత చేసే కంటే. అర్థమవుతుందా? సరేనా? నాకు ఇమ్మీడియట్ గా రావాలి. జనపడ ఓకే. అందరూ అక్కడే ఉన్నారండి అదే పని మీద. విజయం పడేంటి ఊళ్ళో కొంచెం నడుచున్నారు. జాగ్రత్త మోటివేట్ చేయండి, అందరినీ క్యాంపుల్లో తీసుకొని మ్యాక్సిమం వచ్చేవాళ్ళు తీసుకొచ్చేయండి. ఎన్యూమరేషన్ అయిపోయాలండి మొదలంటారు, అది కూడా ఎక్కడైతే నష్టపోయింది అది కూడా చేయండి. తప్పకుండా రైతులకి కంపల్సరీగా అందరికీ అవకాశం ఉందా? గండోడు పడిందండి. ఆ గండోడు పుడితే చాలా వరకు పెద్ద మనిషి సేవ్ అవుతుంది. గండి పూడటానికి ఇప్పుడు మనకి ఏం కావాలి? ఏమున్నాయి? వెళ్ళే దారి ఉందా? వెళ్ళే దారి ఉంటే ఏది ఇరిగేషన్ ఉందా? ఇదా ఇరిగేషన్ ఇక వచ్చేయండి. ఇక్కడ కమిటీ ఫస్ట్ పళ్ళు తగిలింది కదా, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడే ఉన్నారు. ఎవరు వస్తున్నారంట, ఎవరో మాట్లాడు ఎవరు స్లోగా కాదు కలిసి పని గుడివాడపట్నం మెయిన్ రోడ్లోని శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థానంలో జరుగుతున్న గణపతి నవరాత్రి మహోత్సవాలు 3వ రోజు చేరుకున్నాయి. శ్రీ హేరాంబ గణపతి అలంకారంలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారి సన్నిధిలో అత్యంత వైభవపేతంగా శరన్నవరాత్రి మహోత్సవాలు జరుగుతున్నాయని ఆలయ పాలకవర్గ అధ్యక్షులు రాజేష్ తెలిపారు. రేపు ఉత్సవాలు 4వ రోజు మంగళవారం శ్రీ వీరగణపతి అలంకారంలో స్వామివారు భక్తులకు దర్శనమిస్తున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన కమిటీ సభ్యులు సలంకాయల లీలాకుమారి, లోయ వాసు, వికృతి పోతరాజు, పంచుమర్తి శ్రీనివాసరావు, సుశీల, శైలజ, దేవస్థాన యువ ప్రసాద్ దేవస్థానంలో ఉత్సవాలను పర్యవేక్షిస్తున్నారు. పాత్రికేయ మిత్రులకు, దేవస్థానం కమిటీ మెంబర్లకు, అలాగే యువ ప్రసాద్ గారికి అందరికీ నా నమస్కారం. మరి శ్రీ విఘ్నేశ్వర స్వామివారి దేవాలయం మెయిన్ రోడ్ గుడివాడ, విఘ్నేశ్వర స్వామివారి నవరాత్రుల్లో భాగంగా ఈ రోజున అలంకారంలో శ్రీ హేరంబ స్వామి వారి అవతారంలో విఘ్నేశ్వరుడు మనకు దర్శనం ఇవ్వబోతున్నాడు. మరి అలాగే అన్నదానం కూడా ఈ నెల 22వ తారీఖున నిర్వహించాలనుకుంటున్నాం. మరి గుడివాడ నియోజకవర్గ భక్తులందరూ కూడా తమకు తోచినంత విరాళాన్ని గుడి వద్దకు వచ్చి ఇచ్చి తగిన రసీదును పొందవలసిందిగా కోరుతున్నాం. అలాగే వరుసగా వానలు పడటం వలన గత 2 రోజులుగా
కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా నిర్వహించలేకపోయాం. మరి ఈ రోజు నుంచి ప్రతిరోజు కూడా కల్చరల్ ప్రోగ్రామ్స్ను కూడా నిర్వహించబోతున్నాం. మరి కల్చరల్ ప్రోగ్రామ్స్లో భాగంగా ఈరోజు సాయంత్రం 6 గంటలకు కోలాట కార్యక్రమం కలదు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ ప్రజలందరూ విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. అలాగే ప్రతిరోజు ఉదయం సాయంత్రం కూడా దేవస్థానం వద్ద పూజా కార్యక్రమాల్లో భక్తులందరూ పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాం. శ్రీ విఘ్నేశ్వర దేవస్థానం తరపున ఈరోజు హేమమ్మ గణపతి అవతారం కలదు కాబట్టి భక్తులందరూ విచ్చేసి తీర్థ ప్రసాదాలు తీసుకుని ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అట్లాగే రేపు 14వ తారీఖు హోమం ఉన్నది. హోమం రోజు అందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము. అట్లాగే విరివిగా విరాళాలు వస్తు రూపేణ ధన రూపేణ రేపు అన్నదానానికి ఇవ్వాల్సిందిగా గుడివాడ పట్టణ ప్రజల్ని ముఖ్యంగా మరీ అడుగుతున్నాను. ఎందుకంటే విరివిగా విరాళాలు ఇచ్చి అన్నదాన కార్యక్రమం విజయవంతం చేయాలని మేము కోరుకుంటున్నాం. వరద బాధితులలో చిక్కుకున్న ప్రజలకు ప్రతిరోజు శాసనసభ్యులు వెనుగండ్ల రాము ఆధ్వర్యంలో ఆహారం అందజేస్తున్న తరుణంలో తమ వంతుగా ఎమ్మెల్యే చేస్తున్న సేవా కార్యక్రమాలకు అండగా నిలవాలన్న ఉద్దేశంతో జీవీఆర్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపు నుండి 500 మందికి ఆహారాన్ని అందించే ఏర్పాటు చేయడం జరిగిందని ఆ సంస్థ అధ్యక్షులు గోకరకొండ బలరాం తెలిపారు. 30 సంవత్సరాలుగా తనకు రాజకీయ అనుభవం ఉందని, ఇటువంటి సేవాభావం కలిగిన రాజకీయ నాయకుడిని తాను ఎన్నడూ చూడలేదని గోకరకొండ బలరాం తెలిపారు. వరదలో చిక్కుకున్న బాధితులు అందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించడమే కాకుండా గ్రామాలు విడిచి బయటకు రాకుండా ఉంటున్న ప్రజలకు ప్రతిరోజు బుడమేరులో పాడవ ద్వారా వారికి వెళ్లి ఆహారాన్ని అందచేయడం గొప్ప విషయమని, ఇటువంటి నాయకుడు గుడివాడకు ఎమ్మెల్యేగా రావటం ఎంతో సంతోషకరంగా ఉందని కొనియాడారు. అటువంటి వ్యక్తి చేస్తున్న సేవా కార్యక్రమాలకు తమ వంతు చిన్న సహాయం చేయాలన్న తలంపుతో ఈ రోజు జీవీఆర్ సంస్థ నుండి 500 మందికి ఆహారాన్ని వండి పంపించడం జరిగిందని తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో పండాజ సాంబయ్య, బాబీ తదితరులు పాల్గొనడం జరిగింది. గత 10 రోజుల నుంచి మరి విపరీతంగా కురిసిన భారీ వర్షాల కారణంగా మరి ఎప్పుడు లేని విధంగా ఎన్నో సంవత్సరాల నుంచి ఎప్పుడు మనని విధంగా విజయవాడ కానీ మరి ఇట్లా మన బొడమేరు గురించి నందివాడ మండలం పూర్తిగా జలమయమైంది. 10 రోజుల నుంచి మరి తులసి గారు కానీ మరి రాము గారు కానీ అక్కడే ఉండి వారికి అన్ని రకాల వైద్యం మరి ఆ ఫుడ్ అన్ని రకాలుగా సహాయం చేస్తూ అక్కడే వాళ్ళతో పాటు తిని వాళ్ళందరినీ ఆదుకుంటూ తీసుకొచ్చి గుడివాడలో కేంద్రాల్లో పెట్టి మునిగిపోయిన ముంపు ప్రాంతాల్లో ప్రజలందరినీ ఆదుకుంటున్నారు. మరి ఎప్పుడు మరి ఇట్లా చేయడం అనేది ఎప్పుడు 25-30 ఏళ్ళ నుంచి వస్తున్నాం. ఇటువంటి విపత్తు పరిస్థితుల్లో వచ్చి ఇట్లా సహాయం చేసే వాళ్ళని 20-25-30 ఏళ్ళలో గుడివాడలో ఇలా నిలబడి మేము ఉన్నామని ఆదుకునే మనుషులు లేరు. మరి వారికి కూడా మేము ఏదో వృతాభక్తిగా ఇవాళ ఒక 500 మందికి అన్నదాన కార్యక్రమం చేసి ఇటు కార్యక్రమం చేస్తున్నాం. భగవంతుడు ఇది ఉంటే ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తామని కోరుతున్నాం. ఈ రోజున గత 10 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మన గుడివాడ నియోజకవర్గంలో ప్రజలందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. వారిని చూస్తే నిన్న జొన్నపాడు దగ్గర నుంచి పుట్టకొండ గ్రామాలు ఇవన్నీ మొత్తం నీట మునిగినాయి. ఆ దృశ్యాలు చూస్తుంటే గుండె చలించిపోతుంది. ఈ సందర్భంగా ప్రజలకు ఏదో చేయాలని మంచి ఉద్దేశంతో గోకరకొండ బలరాం గారు ఎప్పుడు సేవా కార్యక్రమంలో ముందుండే ఆయన ఈ సందర్భంగా ఆ గ్రామ ప్రజలకు 500 మందికి అన్నం పంపిణీ కార్యక్రమాన్ని వెనుగండ్ల రాము గారి ద్వారా అందజేయడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న ఆయన మనందరం అభినందించాలి. అదేవిధంగా రేపు ఎల్లుండి కూడా ఆయన ఆధ్వర్యంలో ఇంకా సేవా కార్యక్రమాలు ఉన్నాయని తెలియజేసుకుంటూ ఇంకా మరిన్ని కార్యక్రమాలు ఇలా మంచివి చేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు. అందరికీ నమస్కారం. ఈరోజు జీవీఆర్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ఈ కార్యక్రమం చేయటానికి, ఎందుకంటే మన ప్రియతమ నాయకుడు వెనుగండ్ల రాము గారు అనుకోకుండా వచ్చినటువంటి ఈ విపత్తుని వరదల ద్వారా ఎన్నో కుటుంబాలు విజయవాడ పట్టణంలో కానీ గుడివాడ పట్టణంలో కానీ అలాగే నందివాడ మండలంలో కానీ ఎన్నో కుటుంబాలు మునిగిపోయి వరదలకి చాలా బీభత్సం అయిపోయింది. అలాంటి పరిస్థితుల్లో వెనుగండ్ల రాము గారు ఊళ్ళో లేనప్పటికీ కూడా ఆయన వివాహ నిమిత్తం ఊరు వెళ్ళినప్పటికీ కూడా మా దళపతి అయినటువంటి తులసి గారి ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు లక్షలు ఖర్చు పెట్టి పేదవాళ్ళకి భోజనాలు కానీ బోట్లు కానీ అలాగే వాళ్ళకి పునరావృతమైన ప్రదేశాలకి చేర్చడానికి కానీ ఎన్నో కార్యక్రమాలు తులసి గారి ఆధ్వర్యంలో జరిగింది. అలాగే మా ప్రియతమ నాయకుడు
మా వెన్నిగల రాము గారు వచ్చిన తర్వాత నిరంతరం ఎందుకంటే ఉదయం నుంచి ఎందుకంటే తెల్లవారుజాము నుంచి అర్ధరాత్రి వరకు ప్రతి గ్రామము తిరిగి ప్రతి ఊళ్ళో ఎక్కడైతే వరద నష్టం కలిగిందో ప్రతి గ్రామాన్ని చూసి అందరికీ ఆర్థికంగా సహాయం చేయటమే కాకుండా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మెడికల్ గా కానీ అలాగే ఫుడ్ విషయాల్లో కానీ ప్రతి దానిలో కూడా రాము గారు ఎంతో కష్టపడి ఎంతో సొంత ఖర్చుతో వ్యయం చేసి ప్రజలకి ఆయన నిరంతరం కూడా ప్రజల కోసం కష్టపడేటువంటి వ్యక్తి కనుక ప్రజల గురించి ఆయన నిరంతరం ఆలోచిస్తూ గుడివాడ పట్టణంలో ఇలాంటి జీవీఆర్ సంస్థల ద్వారా అనేక మంది పేద ప్రజలకి సహాయం చేయమని ఆయన పిలుపు మేరకు మా దళపతి తులసి గారి ఆదేశాల మేరకు గోకకొండ బలరాం గారు, హరి గారు, అలాగే బాబీ గారు, అలాగే జీవీఆర్ సంస్థ ద్వారా పేదవాళ్ళకి ఎన్నో సహాయం చేశారు. అలాగే ఇప్పుడు దాదాపుగా ఈ రోజు రేపు ఎల్లుండి కూడా జీవీఆర్ ద్వారా కార్యక్రమాలు చేసి పేదవాళ్ళకి అలాగే వరద బాధితులకి సహాయం చేస్తూ వెన్నిగల రాము గారికి అండదండలుగా తులసి గారికి అండదండలుగా గుడివాడ పట్టణంలో తెలుగుదేశం పార్టీని బలపరచాలని ఎంతో దృక్పథంతో ఆయన ముందుకు సాగుతూ జీవీఆర్ సంస్థ నిండు నూరేళ్లు వర్ధిల్లాలని సభాముఖంగా తెలియపరుస్తూ ముగిస్తున్నాను. ఇప్పుడు వరద ప్రాంతాల్లో మునిగిపోయినట్టు పుట్టకుంట దొన్నపాడు గ్రామంలో నివసిస్తున్న పేద ప్రజలకి సహాయం చేయడానికి గోకరణ బలరాం గారు ఎంతో సహృదయం ముందుకొచ్చారు. ఎప్పుడు కూడా ఇటువంటి కార్యక్రమాల్లో ఈ గోకరణ బలరాం గారు, గణేష్ గారు సంబంధించిన రఘు గారు అందరూ ముందుకు వస్తారు. వాళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో సహృదయం చేస్తూ ఆ నిరాశ్రయమైనటువంటి బాధితులకి ఆదుకుంటూ కార్యక్రమాన్ని చేస్తున్నందుకు వాళ్ళని అభినందిస్తూ సెలవు చేస్తారు. వరద బాధితులకు చేస్తున్న సహాయ కార్యక్రమాల్లో భాగంగా వరద ప్రభావం ఉన్న గ్రామాల ప్రజలకు తమ వంతు సహాయంగా రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఫస్ట్ ఎయిడ్ మెడికల్ తో పాటు టర్బల్ కిట్లు అందజేయడం ఎంతో అభినందనీయమని, వరద ప్రభావిత ప్రాంతాల్లో గ్రామ ప్రజలకు సహాయం అందించేందుకు దాతలు ముందుకు రావడం సంతోషకరమని శాసనసభ్యులు వెనుగళ్ల రాము అన్నారు. ఈ రోజు ఉదయం ప్రజావేదిక కార్యాలయం వద్దకు రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు చేరుకుని ఎమ్మెల్యే వెనుగళ్ల రాముకు కిట్లు అందజేయడం జరిగింది. వరదలో చిక్కుకున్న గ్రామ ప్రజలకు తమ వంతు సహాయం అందించేందుకు ఎంతో మంది ముందుకు వచ్చే సహాయం అందిస్తున్నారని, వారందరికీ ఈ సందర్భంగా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లుగా రాము తెలిపారు. అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు ముంపు ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు సహాయం అందించేందుకు ముందుకు రావడం అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు రావి వెంకటేశ్వరరావు, రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు శంకర్నాథ్, స్పందన, మాచర్ల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గుడివాడ కష్టాలు చూసి రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు, కృష్ణా జిల్లా రెడ్ క్రాస్ అసోసియేషన్ వాళ్ళు కొన్ని కిట్స్ పంపిణీ చేస్తానికి వచ్చారు. దానిలో టార్పాలిన్లు ఉన్నాయి, ఒక 20 టార్పాలిన్ల దాకా, అలాగే ఒక 20 పర్సనల్ హైజీన్ కిట్స్ కూడా ఇవ్వటం జరిగింది. వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తా ఉన్నాం. వాటర్ బాటిల్స్ కూడా వాళ్ళు సప్లై చేస్తున్నారు. సో వీటన్నిటికీ ప్రత్యేకమైన థ్యాంక్స్ చెప్తున్నాం. ఈ టార్పాలిన్లు అయితే కనుక ఇప్పుడే అవసరం లేకపోయినా కానీ కొన్ని ఇళ్ళు చాలా దారుణంగా దెబ్బతిని ఉన్నాయి. వాటి మీద కప్పుకోవడానికి చాలా బాగుంటుంది. పెద్ద పెద్ద టార్పాలిన్లు పట్టుకొచ్చారు. పర్సనల్ హైజీన్ కిట్లు కూడా ఆల్మోస్ట్ ఇచ్చేయడం జరిగింది. వీళ్ళందరికీ కూడా చాలా బాగుంది. ఇదంతా ఇవన్నీ ఎక్కడోసారి డిస్ట్రిబ్యూషన్ వాళ్ళతోనే చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను మిమ్మల్ని అందరిని తీసుకెళ్ళి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. రెడ్ క్రాస్ ఈజ్ ఆల్వేస్ దేర్. మీకు మీ మీద అత్యంత గొప్ప గౌరవం ఉంది నాకు. ఎందుకంటే ఎంత పెద్ద సంస్థ ఇంత చక్కగా ఆలోచించి మంచి చిన్న ఊర్లో కూడా మీరు తీసుకునే ఈ జాగ్రత్తలు కానీ ఇంత కేర్ తీసుకుంటానికి కానీ మీ అందరికీ ప్రత్యేకమైన థ్యాంక్స్ చెప్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కృష్ణా జిల్లా శాఖ తరఫున జిల్లా వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. ముఖ్యంగా ఈ ఫ్లడ్ టైంలో అవనిగడ్డ నియోజకవర్గం అంతా కూడా ఈ టార్పాలిన్స్ కానివ్వండి, వాటర్ బాటిల్స్ కానివ్వండి, హైజీన్ కిట్స్ కానివ్వండి, అట్లాగే ఆహార కూడా అందించడం జరిగింది. అదేవిధంగా మన నందివాడ ప్రాంతంలో బుడమేరతోటి చాలా ప్రాంతాలు మునిగిపోయినాయని చెప్పి తెలిసి వెంటనే ఇక్కడ నా స్థానికంగా నేను ఉంటాం. ఇక్కడ స్థానిక చైర్పర్సన్ స్పందన గారు, అట్లాగే ముఖ్యంగా మా జిల్లా సెక్రటరీ ట్రెజరర్ గారు రాంబాలాజీ గారు కూడా రావడం జరిగింది. మేమంతా కలిసి ఇక్కడ ప్రజెంట్ ఉన్నటువంటి మెటీరియల్ ఒక 20 టార్పాలిన్స్, హైజీన్ కిట్స్, అట్లాగే వాటర్ బాటిల్స్ ఒక అరౌండ్ 300 దాకా తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఇంకా మళ్ళీ మెటీరియల్ వస్తుందంటే రాబోయే రోజుల్లో కూడా అవసరాన్ని బట్టి తప్పనిసరిగా మేము ఈ సేవా కార్యక్రమాల్లో గౌరవ శాసనసభ్యులు రాము గారు అట్లాగే మన రావి వెంకటేశ్వరరావు గారి నాయకత్వంలో పంపిణీ కూడా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం.
మరి బాధితుల్ని ఏమాత్రం ప్రతి ఒక్కరు కూడా ఆదుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మా ఆర్కే వారియర్స్ తరఫున ముఖ్యంగా మా రెడ్ క్రాస్ యాక్టివ్ పర్సన్ తను మంచి యాక్టివిటీ చేస్తా ఉన్నాడు. మేము కూడా ఇంకా కలిసి చేస్తామని చెప్పి తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ అండి. గుడివాడలోని గౌరీశంకరపురం నందు ఎస్బీఐ బ్యాంక్ అద్దెపల్లి కాంప్లెక్స్ వద్ద అక్షయ ఫ్రెండ్స్ సర్కిల్ అండ్ ఆర్యవైశ్య యువజన సంఘం వారి ఆధ్వర్యంలో వినాయక చవితి నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. నవరాత్రి 9 రోజులు అత్యంత వైభవపేతంగా స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించి ఈ నెల 15వ తేదీన సోమవారం నాడు స్వామివారి ఊరేగింపు నిర్వహించడం జరుగుతుందని సభ్యులు తెలియజేశారు. ఈ నెల 22 ఆదివారం నాడు నవరాత్రులు ముగింపు సందర్భంగా శాంతి నిమిత్తం గొప్ప అన్న సమారాధన జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గుడివాడ ఆర్య యువజన సంఘం ప్రెసిడెంట్ బెజవాడ బాజేశ్వరరావు, అక్షయ ఫ్రెండ్స్ సర్కిల్, వాసవి ఇంటర్నేషనల్ పరివార్ పాల్గొనడం జరిగింది. గౌరీశంకరపురం ఎస్బీఐ దగ్గర 9 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ వినాయక చవితి వేడుకలు జరుపుకుంటున్నాం అండి. ఇది 9వ సంవత్సరము. అందరు భక్తులతోనూ అలాగే అక్షయ ఫ్రెండ్స్ సర్కిల్ ద్వారా ఈ కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా జరుపుకుంటున్నాము. మీరు అందరూ కూడా వచ్చి తీర్థప్రసాదాలు స్వీకరించి 22వ తారీఖు ఈ నెల అన్నదానం జరుగుతుంది. తప్పనిసరిగా స్వీకరించి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం. జై వాసవి, జై జై వాసవి. అక్షయ ఫ్రెండ్స్ సర్కిల్ మరియు ఆరవైశ్య యువజన సంఘ ఆధ్వర్యంలో 9వ వార్షికోత్సవ వినాయక నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఆరవైశ్య పెద్దలకి అట్లాగే అక్షయ ఫ్రెండ్స్ సర్కిల్ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంకా జయప్రదంగా ముందుగా తీసుకెళ్లవలసిందిగా కోరుకుంటూ 22వ తారీఖు నాడు అన్న సమారాధన కార్యక్రమం జరగను. 15వ తారీఖు సాయంత్రం లడ్డు వేలపాట జరుగును. ఈ కార్యక్రమానికి భక్తులందరూ హాజరై జయప్రదం చేయవలసిందిగా కోరుచు సెలవు తీసుకుంటున్నాను. బ్యాంక్ పక్కన పెట్టిన మన బెజవాడ విజయశ్వరరావు గారు ఆధ్వర్యంలో యువజన సంఘం కమిటీ సభ్యులు వారి స్నేహ బృందం అందరూ కలిసి నిన్న వినాయక చవితి చాలా రంగరంగ వైభవంగా 2 కోట్ల చేసి అందరికీ భక్తి రూపేణ ఎలా చెయ్యాలో ఎటువంటి అపశృతులు లేకోకుండా చాలా శ్రద్ధగా భక్తి శ్రద్ధలతో బాగా చేసి జనాల్ని మెప్పించుకున్నారు. 2వ రోజు కూడా ద్వితీయ విఘ్నం లేకుండా చక్కగా వర్షం వచ్చినా కానీ ఆపుకోకుండా నీట్గా అన్ని పూజలు చేసి వచ్చిన వాళ్ళందరికీ ప్రసాదాలు పంచిపెట్టి నిర్వీర్యంగా ఈ భక్తి అనేది చూపించుకుంటూ 10 మందిని పోగు చేసుకుని చక్కగా పూజ చేసినందుకు విజయశ్వరరావు గారికి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఎస్బీఐ బ్యాంక్ పక్కన రాజశేఖర్ గారి గుడ్ పక్క సందులో హలో 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 బుడమేరు ముంపు గ్రామాల ప్రజలకు గుడివాడలోని హోసన్న చర్చిలో ఏర్పాటు చేసిన పునరావాస శిబిరంలో ఉన్నటువంటి బాధితులకు ఏజీకే హైస్కూల్ సాయంకాలపు షటిల్ క్రీడాకారుల బృందం ఆధ్వర్యంలో సుమారు 30,000 రూపాయలు విలువ చేసే నిత్యావసరాల కిట్లు 150 కుటుంబాలకు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా బృందం ప్రతినిధి ఎస్టీయూ కృష్ణా జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి డి చంద్రశేఖర్ మాట్లాడుతూ ఉద్యోగులందరూ తమ ఒక్కరోజు వేతనాన్ని ప్రభుత్వానికి విరాళంగా అందజేస్తారని, అయినా పెద్ద ఎత్తున వచ్చిన విపత్తుకు సమాజంలోని ప్రతి ఒక్కరూ తోడ్పాటు అందిస్తేనే బాధితులకు సాంత్వన లభిస్తుందని అన్నారు. ఈ మేరకు ఏజీకే హైస్కూల్లో సాయంకాలం షటిల్ క్రీడాకారులందరూ కలిసి ఈ కార్యక్రమం చేపట్టినట్లుగా తెలిపారు. క్రీడాకారుల బృందాన్ని నందివాడ ఎంఈఓ డేవిడ్ రాజు అభినందించారు. ఈ కార్యక్రమంలో వై రెడ్డయ్య చౌదరి, సురేష్ చాట్ల, పివిఎస్డి ప్రసాద్, పెద్ది శ్రీను, కోటి నాగేశ్వర, మడక ప్రసాద్, గుంటూరు ప్రసాద్, ప్రకాష్ బాబు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మరి ముఖ్యంగా ఈ రోజున రాష్ట్రంలో మరి వరద బీభత్సం కానీ వరదల బీభత్సం, వాన బీభత్సం అనేది మరి ప్రజల్ని ఎంత ఇబ్బందుల్లో పెడుతుందనేది చూసాం. మరి మేమందరం కూడా మీ ఏజీకే హై స్కూల్లో మరి షటిల్ ఆడుకునేటువంటి క్రీడాకారుల బృందం ఇది. ఇందులో ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్కువ మంది టీచర్స్, ఎంప్లాయీస్ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి మా వంతు సహాయంగా అందరం కూడా ఒకరోజు వేతనం ప్రకటించడం జరిగింది. అది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల తరఫున మొత్తం సుమారు 120 కోట్ల రూపాయలు మరి వరద బాధితులకు సహాయ నిమిత్తం ప్రకటించడం జరిగింది. అయినప్పటికీ జరిగినటువంటి నష్టం 1000 కోట్ల రూపాయలు ఉంది. అట్లాంటప్పుడు అందరూ తలో చెయ్యి వేస్తే తప్ప మరి ఈ సమస్య నుంచి వాళ్ళకి వచ్చింది ఇది తాత్కాలికమైనటువంటి కష్టం. ఇది అందరికీ మంచిగా ఉన్నప్పటికీ కూడా మరి వర్షం వచ్చి రావటం వల్ల మరి బుడమేరు లాంటి పొంగడం వల్ల వాళ్ళ నందివాడ మండలంలో అనేక గ్రామాల్లోకి అడుగు పెట్టేటువంటి పరిస్థితి లేకపోయింది. వాళ్ళు మరి అందరూ స్థితిమంతులుగానే ఉండొచ్చు.
ఈ మేము చేసేటువంటి కార్యక్రమం కేవలం వాళ్ళు ఏదో పేదవాళ్ళని ఇంకొకటనో కాదు, తాత్కాలికమైనటువంటి ఇబ్బంది వాళ్ళకి వచ్చింది కాబట్టి వాళ్ళు ఇంటి దగ్గరికి చేరే లోపుగా వాళ్ళు కేవలం వాళ్ళు కాస్తంత రిలీఫ్ పొందడానికి మాత్రమే మరి ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం మరి చక్కటి ఫుడ్ డాక్టర్ల సౌకర్యంతో కానివ్వండి, ఎవరైనా కానివ్వండి ఫుడ్ అందుతుంది కాబట్టి వాళ్ళకి ఆ మీద కాకోకుండా మిగిలినటువంటి వస్తువులు నిత్య జీవితంలో వాడుకునేటువంటి వస్తువులు సోప్స్, టంగ్ క్లీనర్స్, దోమల చక్రాలు, మరి క్యాండిల్స్, అగ్గిపెట్లు మరి ఇట్లాంటివి మాత్రమే మేము అన్నీ కూడా ప్యాక్ చేసి నిన్న పాలిటెక్నిక్ కాలేజీలో ఒక 150 మందికి పంచడం జరిగింది. మరి అదేవిధంగా ఇక్కడ కూడా మరొక 150 మందికి పంచుదామని చెప్పి రావడం జరిగింది. అదేవిధంగా చాలామంది మరి వదానీయులు ప్రజలు అందరూ కూడా పరోపకారంతో చాలామంది హెల్ప్ చేస్తూనే ఉన్నారు. మిగిలినటువంటి వాళ్ళు కూడా ఖచ్చితంగా తమ వంతు ఏదో ఒకటి వాళ్ళకి ఎంత చేతనైతే అంతలో కూడా మరి సహాయం చేయాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటాం. ఏజేకే ఈవినింగ్ షటిల్ ప్లేయర్స్ మొత్తం అందరూ కలిసి వరద బాధితులకు నిత్యావసర సరుకులు అంటే ఉదయం లేచిన కాడ నుంచి వారు శుభ్రపరచుకోవడానికి కావాల్సినటువంటి టూత్పేస్ట్ మరియు వారు అల్పాహారంగా తీసుకోవడానికి కావాల్సిన స్నాక్స్, అలాగే రాత్రిపూట దోమలు, ముఖ్యంగా దోమలు స్టాగ్నేటెడ్ వాటర్ చుట్టూరు ఉండటం వలన దోమల పరుగులు ఏదన్నటువంటి అనారోగ్యానికి గురి కాకుండా ఉండేందుకు ఈ దోమల నిరోధ స్టిక్స్ ఇవన్నీ కలిసి ఒక కిట్ రూపంలో ఇక్కడ ఉన్నటువంటి 150 మందికి అందజేయడం జరుగుతుంది. కాబట్టి వారు చేస్తున్నటువంటి ఈ దాతృత్వానికి వాళ్ళందరినీ కూడా అభినందనలు తెలియజేస్తూ వాళ్ళందరినీ కూడా చేస్తున్నారు. ఈరోజు పోషణ మందిరం కృపానందం గారి ఆధ్వర్యంలో నడుస్తుంది. దాదాపుగా ఇక్కడ 150 మంది వరద బాధితులు ఉన్నారు. వారందరికీ కూడా మా టీచర్స్ తరఫున వారు డైలీ ఉపయోగించే సోప్స్, పేస్టులు ఇలాంటివన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఇది వారికి ఏదో చంద్రునికి నూలుపోగులాగా వారికి ఈ కష్టకాలంలో ఉపయోగపడతాయని మా ఎస్టీయు రాష్ట్ర కార్యదర్శి దోపం చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో టీచర్స్ అందరూ ముందుకొచ్చి చక్కగా వీరికి ఇవ్వటం వారికి తప్పకుండా కూడా వారికి ఉపయోగపడతాయి ఈ 4 రోజులు కూడా. ఎందుకంటే భోజనం అన్నది ఎలాగో పాస్టర్ గారు పెడుతున్నారు అందరికీ, వారికి మిగతాకి కావాల్సిన రోజు ఉపయోగపడే వస్తువులన్నీ అలాగే పిల్లలకి బిస్కెట్స్, చిక్కీలు అవి కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి అన్నీ కూడా తీసుకుని వారు సద్వినియోగం చేసుకుంటారని ఈ కార్యక్రమానికి సహాయ సహకారం అందించిన ఉపాధ్యాయులు అలాగే మిగతా ఎంప్లాయీస్ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు ముందు కూడా ఇంకా అనేక చేస్తామని మా ప్రభుత్వానికి తోడ్పాటుగా ఉంటామని తెలియజేస్తున్నాం. ఈరోజు ఏజీకే ఈవినింగ్ షటిలర్స్ అనే గ్రూప్ ఇది ఎటువంటి సేవా సంస్థ కాదు. మరి ఏజీకే స్కూల్లో పనిచేసే టీచర్స్ అందరూ వారు సాయంత్రం పూట మరి చక్కగా మరి శారీరకంగా కొంచెం ఎక్సర్సైజ్గా ఉంటుందని షటిల్ ఆడుకుంటున్నారు. మరి మేము టీచర్స్ కాకపోయినా మాలాంటి వాళ్ళు కొంతమందిని వాళ్ళు ఆదరించి ఆహ్వానించి మరి ఆడుకుంటానికి అవకాశం ఇచ్చారు. అటువంటి అసోసియేషన్గా ఫామ్ అయిన ఏజీకే ఈవినింగ్ షటిలర్స్ మరి ఇటువంటి విపత్తు సమయంలో మరి చెల్లించి ఏదో ఒకటి మనం సర్వీస్ ఒక సేవాగా ప్రోగ్రామ్ చేయాలని చెప్పేసి మా చంద్రశేఖర్ మాస్టర్ యొక్క అధ్యక్షతన మరి తలపెట్టి నిన్న ప్రారంభించామండి. మొన్న సాయంత్రం అనుకుని నిన్న ఉదయమే ప్రారంభించాము. మరి దానికి తగ్గట్టు పునరావాస కేంద్రం మరి గుడివాడ ఇంజనీరింగ్ కాలేజీలో సుమారు 200 మందికి వారికి ఏం కావాలో అక్కడికి వెళ్ళి ఉదయం పూట తెలుసుకుని ఆ అవసరమైన వస్తువులన్నీ సేకరించి మధ్యాహ్నానికల్లా వాటన్నిటిని ప్యాక్ చేసి మరి సాయంత్రానికల్లా కూడా అక్కడ వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది. మా చంద్రశేఖర్ మాస్టర్ యొక్క ఆధ్వర్యంలో ఈ టీచర్స్ ఆధ్వర్యంలో. నేను దురదృష్టవశాత్తు నేను పొరుగురులో ఉండటం వల్ల ఆ కార్యక్రమంలో పాల్పంచుకోలేకపోయాను. మరి వాళ్ళు ఉదయం మరి గుడివాడలో మరొక పునరావాస కేంద్రం ఇట్ట కృపానందం గారి యొక్క చర్చిలో ఇక్కడ జరుగుతుందని హొసన్నా మందిర్లో మరి ఇక్కడికి రావడం జరిగింది. మరి మళ్ళీ కొంత డబ్బు వేసుకుని ఉదయం వల్ల దాన్ని ప్యాకింగ్ చేసి ఇవాళ తీసుకొచ్చి ఈ కిట్లు సుమారు ఎన్ని కిట్లు మాస్టరు? 150 కిట్లు. ఒక్కొక్క కిట్లో 11 వస్తువులు ఉన్నాయండి. ప్రతిరోజు ఉదయం లేచిన తర్వాత మనం బయటికి వెళ్ళే లోపు వాడుకునే వస్తువులు ఏమున్నాయండి. ఇవన్నీ కూడా వారికి ఏం కావాలో అడిగిన దాని మీదటే ప్యాక్ చేయడం జరిగింది. మరి ఇటువంటి కిట్లు వెంటనే ఏర్పాటు చేసి వాళ్ళ స్కూల్ ఉన్నా కానీ మాస్టర్లందరూ కలిసి మరి సమయం తీసుకుని అందరూ ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు. చాలా సంతోషంగా ఉంది. మేము ఇటువంటి మరిన్ని కార్యక్రమాలు మరి రాష్ట్రంలో ఇటువంటి జిల్లాలో ఈ సమస్య వచ్చింది కాబట్టి
మరి ఇదే స్ఫూర్తితో మేము వారికి అవసరమైనవి తెలుసుకుని మరి భోజనం అయితే అందరూ ఇస్తున్నారు. అది ఎక్కువ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మూడో రోజు నందివాడ మండలంలో ముంపు పరివాహక ప్రాంతాల్లో పర్యటించిన ఎమ్మెల్యే వెనగళ్ల రాము. బాధితులందరికీ ప్రభుత్వం తరపు నుండి అండగా ఉంటామని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే. గణేష్ నవరాత్రులు మూడో రోజు శ్రీ హేరంబ గణపతిగా భక్తులకు దర్శనమిస్తున్న స్వామివారు. ఆలయ కాలక్షేప మండపంలో ప్రతిరోజు విశేష పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపిన రాజేష్. వరద ముంపు గ్రామాల్లో ప్రజలకు ఎమ్మెల్యే పిలుపు మేరకు ఆహార పొట్లాలు అందజేస్తున్న జీవీఆర్ వెల్ఫేర్ అసోసియేషన్. 30 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఇటువంటి సేవ చేయగలిగే ఎమ్మెల్యేని చూడలేదన్న గోకర్ఖండ బలరాం. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మళ్ళా తిరిగి రేపటి వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ గుడివాడ.